ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఐ యామ్ శ్రీరామ్ కొవ్వూరి. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా సబ్స్క్రైబర్ మిత్రులకు, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2026 సంవత్సరంలో ఒంటిమిట్టలో జరుగు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, భారతదేశము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా, పవిత్రంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏటా శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో చైత్ర పౌర్ణమి సమయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు, రాముల వారి కళ్యాణం జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కళ్యాణం చైత్ర పౌర్ణమి రోజు అర్ధరాత్రి సమయంలో పండు వెన్నెల కాంతిలో అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చేతుల మీదుగా సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. ఫ్రెండ్స్, టీటీడీ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ సమయంలో భారీగా భక్తులు తరలి వస్తారు. ఫ్రెండ్స్, వేద మంత్రోచ్చారణలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రాములు వారు సీతమ్మకు ముత్యాల తలంబ్రాలు పోసే అద్భుత ఘట్టం కనులు విందుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 2026 సంవత్సరంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 1వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 1వ తారీఖు 2026 సంవత్సరంలో టీటీడీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ సీతారాముల కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఫ్రెండ్స్, సీతారాముల కళ్యాణోత్సవం శుభ సమయాన ఆ సీతారాముల దయ వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆనందం, సంతోషం కలగాలని ఆ సీతారాముల వారిని కోరి ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఇట్లు మీ శ్రీరామ్ కొవ్వూరి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.